నారా లోకేష్ గారు ఈరోజు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళి మోదీ గారిని కలిశాడు. ఎందుకయ్యా ఏమైనా సరే రాష్ట్రానికి ఏమైనా సరే ఫండ్స్ ఏమైనా తీసుకువస్తాడా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడానికి పూర్తిగా ఏమైనా సరే డబ్బులు తీసుకువస్తాడా, లేకపోతే ఏమైనా సరే మెడికల్ కాలేజీలు ఏమన్నా కొత్తగా ఏమైనా తీసుకువస్తాడా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకేమైనా సరే ఫండ్స్ ఏమైనా తీసుకోవడానికి వెళ్తున్నాడా అనేసి అందరూ కూడా అనుకున్నారు. అబ్బే అక్కడికి వెళ్ళి షూలు వేసుకొని ఆ ఫోటోస్ ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. షూలు వేసుకొని మోదీ గారికి వెంకటేశ్వర స్వామి యొక్క ఇది పటాన్ని అందజేశాడు చెప్పులు వేసుకొని. మళ్ళీ వీళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తులు వీళ్ళంతా కూడా. దాని పాపం నారా లోకేష్ గారు క్రాప్ చేసి అప్లోడ్ చేశాడు. నా సామాన్యంగా ఒరిజినల్ ఫోటో వచ్చేసింది. వైసీపీ వాళ్ళు గట్టిగా వేసుకుంటున్నారు మామూలు గుడి గారు. తర్వాత ఇంతకీ నారా లోకేష్ గారు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లో ఎందుకు వెళ్ళాడు? నారా లోకేష్ గారు ఏమన్నా సరే ముఖ్యమంత్రి కాదు, యాజ్ ఏ మినిస్టర్ ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళి మోదీ గారిని అంటే ప్రైమ్ మినిస్టర్ని కలవడంలో తప్పులేదు. అది ఎక్కడ కానీ తప్పు కాదు. ప్రైమ్ మినిస్టర్ని ఎవరైనా సరే కలవచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా, స్వప్రయోజనాల కోసం వెళ్ళి మోదీ గారిని కలిశారా అంటే అమరావతికి చట్టబద్ధత పార్లమెంట్లో, లోక్సభలో అంటే పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభలో చేసినందుకు మోదీ గారికి కృతజ్ఞతలు తెలపడానికి స్పెషల్ ఫ్లైట్లో ప్రజాధనంతో ప్లస్ స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళి మోదీ గారికి కృతజ్ఞతలు చెప్పాడంట నారా లోకేష్ గారు. ఏమయ్యా అమరావతి ఏమన్నా సరే పెద్ద సిటీనా అదే, లేకపోతే పెద్ద టౌనా? దానికి చట్టబద్ధత తీసుకొచ్చారని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళే కారణం ఎందుకయ్యా? నెక్స్ట్ ప్రభుత్వాలు మారితే మేబీ దానితో పాటు ఇంకెవరైనా సరే కలిపేవచ్చేమో, మళ్ళీ కొంతమేర చేంజ్ చేయొచ్చేమో. ఎందుకంటే చట్టాలు అనేటివి అవసరాలకు తగ్గట్టుగా మార్చుకుంటూ పోతారు. అలాంటిది పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొచ్చేందుకు నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో ప్రజాధనంతో ఢిల్లీకి వెళ్ళి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఉంటే ఓకే ముఖ్యమంత్రి వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో ప్రజాధనంతో వెళ్ళి అక్కడికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పడం వెనుక అంటే ప్రజాధనం అంత ఎక్కువగా ఉందా? అంటే వీళ్ళు ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వడానికే రాష్ట్ర ఖజానా సరిపోవడం లేదని చెప్పేసి మాట్లాడుంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు మాత్రం విచ్చలవిడిగా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతుంటే మాత్రం ఖండించరు. దానికి ఇంకా జాకిలు పెట్టి పైకి లేపు